డైన్ ఇన్ బార్ పిచ్ పై టాస్ గెలిచిన క్రికెటర్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. ట్రిపుల్ ఐటీలో కేఎంకే మెస్ ను డిఎం అండ్ హెచ్ఓ షర్మిష్ఠా నేతృత్వంలో అధికారులు తనిఖీ చేశారు. కిచెన్, ఆహారం వండే విధానంపై అధికారులు అసంతృప్తిని వ్యక్తం చేశారు. విద్యార్థులకు విరిగిపోయిన పాలతో పెరుగు అందించడంపై మండిపడ్డారు. కిచెన్లో వాతావరణం సంతృప్తిగా లేదన్నారు. వంట వండే విధానంలో నాణ్యతను పాటించడం లేదని గుర్తించామన్నారు. కిచెన్లో వంట పాత్రలు, దోశల పనం కడిగి ఎన్ని రోజులైందో అంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. మెస్ నిర్వాహకులకు, ట్రిపుల్ ఐటీ అధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు అధికారులు. రావటం వల్ల ఇక్కడ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. దాదాపుగా కిచెన్ అవి కూడా పరిశీలించాము. వండే విధానం అవన్నీ కూడా కొన్నే కాదండి, విధానం అంటే క్లీనింగ్ చేయటం దగ్గర నుంచి, కుకింగ్ దగ్గర నుంచి, గ్రైండర్ క్లీనింగ్ నుంచి అన్ని చోట్ల కూడా అంత సంతృప్తికరంగా అయితే లేదు. వాతావరణం కండ్యూసివ్గా, హైజీనిక్గా వండుతున్నారని నేను చెప్పలేను. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నీడ్ టు గివ్ షోకాజ్ నోటీస్ టు రెక్టిఫై దట్. ఇక్కడ ఉన్న ఈ పరిస్థితులు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఇవన్నీ రెక్టిఫై చేసుకోమని చెప్పి రెక్టిఫికేషన్కి ఒక టైం ఇస్తామండి. రెక్టిఫై అయిందని వాళ్ళు చెప్పిన తర్వాత మళ్ళీ స్టేట్ అథారిటీస్, డిస్ట్రిక్ట్ అథారిటీస్ తీసుకున్న నిర్ణయం మీద వెళ్ళి తీసుకుంటాం. ఇన్స్టిట్యూషన్కి ఏమైనా నోటీస్ జారీ చేస్తామండి. తప్పకుండా ఉన్నాయి. ఫ్యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, ప్రాబ్లమ్స్ అవన్నీ రెక్టిఫై చేసుకోవాలి కదా. మనం రెక్టిఫై చేసుకోవాలంటే వీ హ్యావ్ టు స్పీక్ త్రూ పేపర్ ఓన్లీ. ఇట్ ఈస్ నాట్ త్రూ సంబడి ఎల్స్. ఇట్ ఈస్ నాట్ ద ఓరల్ కమ్యూనికేషన్ కాదు కదండి, రిటర్న్ కమ్యూనికేషన్ ఇస్తాం.